V5 న్యూస్ ఈ భాగవతాలను బయట పెడుతుందో జీర్ణించుకోలేక బెదిరింపులకు గురి చేస్తున్నది రెజోనెన్స్. ఆఖరికి ఈ రోజు స్వయంగా మా ఆఫీస్కే కాల్ చేసి రెజోనెన్స్ యాజమాన్యం ఏదో ఇక్కడ నేను ఒక పొలిటికల్ లీడర్లు ఆఖరికి బీజేపీ నాయకురాలు ఎంపీగా గెలిచిన డీకే అరుణ దగ్గర నేను అడ్వకేట్ని అని చెప్పు హరీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా V5 న్యూస్ కాల్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి. ఇక్కడ నేను అడ్వకేట్ని, హైకోర్టులో ఉంటాను, డీకే అరుణ తెలుసు నాకు, ఆమె దగ్గర కూడా పనిచేశాను అనే వాక్యాలతో కాకుండా చాలా పలు రకాలుగా న్యూస్ని V5 న్యూస్ని ఏదైతే వాళ్ళ భాగవతాన్ని బయట పెడుతుందో దీన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా బెదిరింపు ధోరణులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. చూడాలి మరి ఈ సమాజం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని మీద. అలానే వినయ్ రెడ్డి గారు ఒక రెజోనెన్స్ కాలేజీకి సంబంధించిన వ్యక్తి ఏదైతే వాళ్ళ భాగవతాలను బయట పెడుతున్నామో వాళ్ళు చేసిన తప్పుల్ని నిజాయితీగా నిబ్బరంగా బయట ఆధారాలతో సహా V5 న్యూస్ బయట పెట్టడాన్ని తట్టుకోలేక ఏకంగా ఈరోజు ఒక అడ్వకేట్ని అని చెప్పి ఒక పర్సన్, తన అడ్వకేటా తెలియదు, ఒక పర్సన్ అడ్వకేట్ అనే పేరు వాడుతూ డీకే అరుణ గారని ఒక పొలిటీషియన్ పేరు వాడుతూ తను బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవంగా ఈ సమాజాన్ని ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరు వ్యతిరేకించినాం. మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వార్త. సో ఇట్లాంటి మీరు ఏదైతే అంటున్నారో రెజోనెన్స్ కి కొత్త కాదంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు దాడి జరిగినప్పుడు కూడా గూండాలను పెట్టి దాడి చేయించినారు. వాళ్ళు విద్యా వ్యవస్థకు ఎటువంటి రిలేటెడ్ లేడు. అట్లాంటి వ్యక్తులతో పనిచేయిస్తుంది రెజోనెన్స్ సంస్థ. మీరు ఏదైతే హరీశ్వర్ రెడ్డి అంటున్నారో ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ అంటే నేను మీకు చిన్న క్లారిఫికేషన్ అండి, ఏ పొలిటికల్ లీడర్స్ కూడా ఇలా చేయమని అవ్వండి. ఇప్పుడు అరుణమ్మ పేరే అంటున్నారు, నాకు తెలిసి అరుణమ్మ దృష్టిలో ఉండదు, వీళ్ళు ఆమె పేరు చెప్పుకొని చేస్తూ ఉండొచ్చు. ఈ హరీశ్వర్ రెడ్డి కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం, ఇటువంటి పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడడు, ఎవరు కూడా హర్షించరు. మీడియాపై దాడి చేయడమే కాకుండా ఆఫీసులకు ఫోన్ చేసి నేను అది తీసుమార్కానంటే కూడా ఎవడు యాక్సెప్ట్ చేయడు. నీకు దమ్ముంటే వీటి మీద మాట్లాడండి. రెజోనెన్స్ సంస్థ గురించి మీకు తెలియదేమో, రెజోనెన్స్ సంస్థ ఎటువంటి ఫ్రాడ్లకు పాల్పడుతుందో వీటి మీద చర్చకు పెట్టండి. 100% హరీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఇట్లాంటి అన్ని మానేయండి. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీకు నిజంగా రెజోనెన్స్ పక్కన నిలబడి కొట్టాడాలని మీకుంటే మేము చర్చకు చెప్పాలి, మేము చర్చకు సిద్ధం. వీళ్ళు చేసిన లోవర్ పనులకి విద్యార్థులను మోసం చేస్తూ, పేరెంట్స్ ని మోసం చేస్తూ వీటి పైన చర్చకు రండి. కానీ దయచేసి పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకునే నాయకులకి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. అంటే ఒకటి వినయ్ రెడ్డి గారు, ఈ పొలిటికల్ నాయకులైనా ఇంకోరైనా అంటే ఇలా చీట్ చేయండి పేరెంట్స్ ని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడని చెప్తారా? ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి. మీరు అంటున్నారు అరుణమ్మకు కూడా సమాచారం ఉండదు, వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం. ఇక్కడ రెజోనెన్స్ భాగవతం ఇంకా బయట పెడుతుర్రు, ఇంకా ఏం జరగబోతుందో. తప్పులు చేసిన వాడికే భయం, తప్పు చేస్తున్నాడు ఇంకెక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారేమో కానీ అస్సలు భయపడే సమస్య లేదు. V5 న్యూస్ ఈ ఏదైతే యజ్ఞంలో చేపట్టిందో కార్పొరేట్ విద్యా మాఫియా పైన ఖచ్చితంగా V5 న్యూస్ కంటిన్యూ చేస్తుంది. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఏదైతే విద్యా మాఫియాగా చలామణి అవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతురో ప్రభుత్వం దృష్టికి వచ్చి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేంత వరకు V5 న్యూస్ ఆగేదే లేదు. ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులతో సహా గతంలో వీళ్ళు చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న ఈ విద్యా మాఫియా పైన ఏదైతే అత్యధిక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ 2 లక్షలు ఒక్కొక్క స్టూడెంట్కు, ఒక ఎల్కేజీ స్టూడెంట్కు 1,50,000 రూపాయలు ఒక్కొక్క కార్పొరేట్ విద్యలో, దీనికి ఫీజుల నియంత్రణ కమిటీ లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులు కానీ ఓవరాల్ గా దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? 100% కూడా ధర్నా కూడా పిలుపునివ్వడం జరిగిందండి. బోర్డుని కూడా ముట్టడిస్తున్నాం. త్వరలో ఒక 2-3 రోజుల ప్రణాళికను ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు అంటున్నారో ఈ గూండాలు కానివ్వండి, మాఫియా కానివ్వండి, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. దీన్ని మేము కూడా తీవ్ర స్థాయికి తీసుకుపోదలుచుకున్నాం. ఎందుకంటే మీరు ప్రచురిస్తున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మీరు చేస్తున్నది పిల్లల ఎటువంటి తప్పుడు సమాచారం ఏదైతే రెజోనెన్స్ ఇస్తున్నాడో వాడికి అడికట్ట చేస్తూ ఖచ్చితంగా మీడియా అనేది 4th ఎస్టేట్. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చెప్పండి? ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం ఉదాహరణ ఒక్కసారి పేరెంట్స్ కానీ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా 700 ర్యాంక్ వీళ్ళు శ్రీ చైతన్య అయితే మాది అని చెప్పేసి రెజోనెన్స్ చిన్న పేరు మార్పిడితో ప్రచారం చేసుకునే అడ్మిషన్లను కొల్లగొడుతున్న పరిస్థితి. ఇంటర్ బోర్డు మొద్దు నిద్రలో ఉందనుకోవాలా? ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఏం చేస్తుంది ఈ రెజోనెన్స్? అంటే ఈ విద్యా వ్యవస్థని, ఇంటర్ బోర్డుని ఎలా ఏం చెప్తున్నారు? వాళ్ళు అడగట్లేదా? వాస్తవ ఇన్ఫర్మేషన్ లేదు, బయటికి రానివ్వరు వీళ్ళు. రెజోనెన్స్ కున్న మనీ మేనేజ్మెంట్ చెప్పినట్టు అనేది సంస్థ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రానివ్వరు. ఇవాళ మీరు చూసినట్టయితే V5కే బెదిరించే స్థాయికి వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో మీకు అర్థమై ఉండాలి. అండ్ 100% చెప్తున్నాను, వాళ్ళతో ఏమీ కాదు, ఇంకా చాలా ఉన్నాయండి విత్ ప్రూఫ్. నేను ఏదో మాట్లాడట్లేదు. రెజోనెన్స్ చరిత్ర ఖచ్చితంగా V5 సంస్థలో నేను మాట్లాడబోతున్నాను. 100% మీరు ఒకటే కదండి, కొన్ని 100 ఎలిగేషన్స్ ఉన్నాయి రెజోనెన్స్ కాలేజ్ మీద.
ఏంది అంటే ఎవరెవరు వచ్చినా సరే వీళ్ళు మేనేజ్ ద పీపుల్. టైం మేనేజ్మెంట్ ఉండదు, మనీ మేనేజ్మెంట్ ఒకటే తెలుసు రెజోనెన్స్ సంస్థకి. ఇవాళ మీ పూర్ణాన్ని కూడా చాలా స్ట్రైట్ గా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికన్నీ తప్పుడు సమాచారాలు మానుకొని V5 యజమానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అది చెప్పేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరు విద్యార్థులు కానీ మేధావులు కానీ ఖచ్చితంగా దీనిపైన స్పష్టమైన ఆలోచనతో ఉన్నాం. 100% దీనికి పోరాటం పిలుపునివ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి వినయ్ గారు. ఇదండి పరిస్థితి. రెజోనెన్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, రోజు రోజుకు ఇంకా బట్టబయలు చేస్తుందేమో V5 న్యూస్ అనే భయంతో బెదిరింపులకు పాల్పడాలి, మధ్యవర్తులతో థర్డ్ పర్సన్స్ తోటి కాల్ చేయించి ఏదో చేయాలనుకుంటుందేమో. కానీ రెజోనెన్స్ ఇలాంటి ఆగడాలు అసలు నడవవు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాము. మీరు చేస్తున్న మాఫియా భాగవతం ఖచ్చితంగా పూర్తిగా V5 న్యూస్ ఏదైతే చేపట్టిందో బట్టబయలు చేయబోతుంది త్వరలో. రైట్, చూస్తూనే ఉండండి V5 న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.